నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను సంధ్య. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో ఓటు అడిగే హక్కు టీడీపీకి లేదు. మేమంతా సిద్ధం సభలో వైసీపీ నేతల ఉద్ఘాటన. టూరిజం అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ఏర్పాటు మా ధ్యేయం. టూరిజం హబ్పై డిక్లరేషన్ విడుదల చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆటో డ్రైవర్లకు రహదారి, ఇంటి భద్రతపై అవగాహన పోస్టర్లు బోర్డింగ్లో ఆవిష్కరించిన ఎస్పీ జగదీష్. ఆర్యవైశ్యులు సమాజ సేవా తత్పరులు, శివరాముడి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడతాం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. అభివృద్ధి అంటే భారత్, భారత్ అంటే అభివృద్ధి అని రాజమండ్రి నగరంలో ఓటు అడిగే హక్కు ఒక భారత్కి ఉందని టీడీపీకి లేనేలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఎంపీ వైసీపీ సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గని భరత్ ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం సభ జరిగింది. మంజీరా కన్వెన్షన్ హాల్లో సిటీ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్రం, వైసీపీ రాజమండ్రి లోక్సభ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి, పాలిక శ్రీను, అజ్రపు వాసు వీచేశారు. సభలో వైసీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైసీపీ విజయం ఖాయమని, గెలుపు కోసం కాదు అత్యధిక మెజారిటీ కోసమే కష్టపడాలన్నారు. ప్రస్తుతం అంత పాజిటివ్ టాక్ నడుస్తుందని, ఎవరు అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించారు. అత్యధిక మెజారిటీతో భరత్ను గెలిపించడానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల వద్దకు వెళ్లి ధైర్యంగా ఓటు అడిగే హక్కు వైసీపీకే ఉందన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీరాజు, అజ్జరపు వాసు, పాలిక శ్రీనివాస్, నందిపు శ్రీనివాస్, బర్రెకొండబాబు, వాసం శెట్టి, గంగాధర్, దాసి వెంకట్రావు, నక్కా శ్రీ నగేష్, బొంత శ్రీహరి, మార్తి లక్ష్మి, సంగీత భవానీ, ప్రియా, సుధా, మాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని చెప్పి 33 పథకాలు పెట్టి పేదరికాన్ని 12 నుంచి 5% తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తించలేదు. రెండోది, ఈ రాష్ట్రంలో ఆదాయం రావాలి, వనరులు రావాలి, పిల్లలు మంచి ఉద్యోగాలు రావాలి అని చెప్పి 13,50,000 కోట్ల పెట్టుబడులు సాధించి 358 పరిశ్రమలు స్థాపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాల వాళ్ళు అభివృద్ధి లేదు అంటారు, అందులో వాస్తవం లేదు. ఇది మీరందరూ గ్రహించాలి. అది రెండో పాయింట్. మూడోది, ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఎవరు పనిలోకి వెళ్ళకూడదు, మంచి విద్య అందించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టి గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత ఏ స్కూల్లో చదివినా కూడా విద్యకి సపోర్ట్ ఇచ్చి అమ్మఒడి, విద్యాదీవన, వసతిదీవన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పేద పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటే వాళ్ళ కుటుంబ స్థితిగతులు మారుతాయి అనేది ఆయన సత్సంకల్పం. 10 మందికి రోజు 10 మందికి ఇంటికి వెళ్ళి చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు. అలాగే అదేవిధంగా అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు అట్లీస్ట్ రోజుకి ఒక 10 మందితో షేర్ చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే మనకు అద్భుతమైన విజయం వస్తుంది. అవునా కాదు? 2019లో నేను 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నికల్లో మేము ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతి గ్రామంలోని కూడా మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ఫ్యాక్షన్కి కార్యకర్త మంచాలు తీసుకున్నారో, ఇల్లు ఇస్తారంటే మంచాలు తీసుకున్నారో, ప్రతి దానికి లంచం తీసుకున్నారనేటువంటి అడిగేటువంటి పరిస్థితులు ఆ రోజు చూసాం. ఈ రోజు మీకు ఈ విషయం ఎంత చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఎవరో చేయలేనటువంటి ఒక సాహసం చేసి కార్యకర్తలు కాకుండా కార్యకర్తలు సూచించినటువంటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మనం చేస్తున్నారు. నా కార్యకర్త ఉన్నవాడు రాబోయే 5 సంవత్సరాల్లో నేను పార్టీకి కష్టపడ్డాను, నాకు అన్యాయం జరిగిందనే పదం రానిదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ 232 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 232 పోలింగ్ బూతుల్లో ప్రతి పోలింగ్ బూతుల్లో ఎవరెవరిని సభ్యులు పెడతామో వాళ్ళందరూ కూడా ఏ రకంగా వర్క్ చేస్తున్నారు అనేది పూర్తి స్థాయి డేటా ఉంటుంది. ఒక పక్కన ఐపాక్ ఉన్నారు, ఇంకొక పక్కన కోర్ కమిటీ టీం
టీమ్స్ ఉన్నారు, ఇంకో పక్కన మనకి సీక్రెట్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఏ పోలింగ్ బూతుల్లో ఎవరెవరు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది పూర్తి స్థాయి నివేదిక ఉంటుంది. కాబట్టి దాన్ని ఆధారంగానే తీసుకొని, దానికి కొలమానంగానే తీసుకొని నా కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో పూర్తి స్థాయిగా వారందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీకు అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మాట ఇస్తూ ఇవాళ నేను చెప్తా ఉన్నా, మన కార్యకర్తలు సుమారుగా చూసుకుంటే 1500-2000 మంది కార్యకర్తలు ఉంటారు, నికాసైన కార్యకర్తలు. నేను ఊరిని ఇంత మార్చినోడిని 1500-2000 మంది కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నింపడం పెద్ద కష్టమేమి కాదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా. అంత పనులుగా కనబడుతుంది. భరతరామ్ గారు 20,000 మెజార్టీతో గెలుస్తాడండి అంటూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళందరూ చాలా మంది నేను ఫోన్ చేస్తుంటే రోజు రోజుగా నాకు ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా చాలా సంతోషం ఈ రకమైనటువంటి పాత్ర ఉన్నందుకు. దాన్ని మీరందరూ చేయవలసింది ఏంటంటే దాన్ని కాపాడండి అని మనందరినీ కూడా కోరుతున్నాం. ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడద్దు. ఎవరో ఒకరు ఉంటారు. ప్రతి డివిజన్లో కూడా ఒకరు నాయకులు ఉండొచ్చు, లేదా 4-5 కార్యకర్తలు ఉండొచ్చు. వాళ్ళు ఏమీ అయిపోవాలి. వాళ్ళు పబ్లిక్గా ధైర్యంగా మాట్లాడే సాహసాలు చేయలేరు కూడా. చేస్తే కార్యకర్తలు ఊరుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళకి మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. తమ కూటమి అధికారంలోకి వస్తే నగరంలో టూరిజం అభివృద్ధి, గోదావరి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో టూరిజం హబ్పై డిక్లరేషన్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తో గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తే వైకాపా పాలకుల నిర్లక్ష్యం వల్ల అవి వెనక్కి వెళ్లిపోయారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ ఘాట్, సరస్వతి ఘాట్, పుష్కర్ ఘాట్లను పివి నరసింహారావు పార్కు మీదుగా అనుసంధానం చేసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఆయనవిల్లి, ద్వారకా, తిరుమల, అన్నవరం, ద్రాక్షారామం ప్రసిద్ధ దేవాలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజమండ్రిలో తొలిసారిగా వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ టూరిజాన్ని, పారాగ్లైడింగ్, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అభివృద్ధి చేస్తామన్నారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రికి ఎంతో చరిత్ర ఉందని, చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు కలిగిన నగరాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, టూరిజాన్ని గాలికి వదిలేసిందన్నారు. పార్టీ మారిపోయి వైకాపా అజెండా పట్టుకోవాలంటూ తమ కుటుంబంపై తీసుకొచ్చిన ఒత్తిడికి తలకొకపోవడంతో తమ కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసి ఏడాది పూర్తయిందని ఆదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నమూరి ప్రదీప్, టీడీపీ నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీను, కోశాధికారి శెట్టి జగదీష్, నగర ట్రేడర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి నిమ్మలపూడి గోవింద్, టీడీపీ నాయకులు నల్లెం ఆనంద్, నాసా ట్రావెల్స్ అధినేత కర్రి సతీష్, సత్యనారాయణ, హరిత టూరిజం అధినేత భగవాన్ పాల్గొన్నారు. ఈరోజు మీరు చూడవచ్చు, పాపికొండలకు సంబంధించిన టూరిజం లేదు. ఆ టూరిజం మీద ఆధారపడిన వ్యాపార సంస్థల యొక్క సమస్యలు అడిగేవారు లేరు. మొత్తం నిర్లక్ష్యం. అంటే టూరిజం అనే ఒక పదాన్ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క వృత్తి పైన, లేకపోతే దాని మీద ఆధారపడిన వారు కానీ, ఆధారపడిన వ్యాపారాలు కానీ మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే, హోటల్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, దాని మీద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, రెస్టారెంట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది, చిరు వ్యాపారస్తులు దాని మీద ఆధారపడి ఉంటారు. వ్యాపారంతో పాటు ఉపాధి కూడా పెంచే అవకాశాలు ఉన్న టూరిజంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానికోసమని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేనిఫెస్టోలో టూరిజంకి ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పొందపరచడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున ట్యాక్సీ డ్రైవర్స్ వీళ్ళందరికీ ఉపాధి లేదు. ఎప్పుడైతే రాజమండ్రిని ఒక సెంటర్ కింద పెట్టుకున్నామో రెస్టారెంట్ బిజినెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే రాజమండ్రినే ఒక కేంద్రం కింద పెట్టుకున్నామో హోటల్ బిజినెస్ పెరుగుతుంది.
ఎప్పుడైతే దీన్నే కేంద్రం కింద పెట్టుకున్నామో ఎంతో మందికి వ్యాపారాలు పెరిగినప్పుడు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. టూరిజం వ్యాపారం పెరుగుతుంది, టూరిజం ఏజెన్సీస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఉపాధి కల్పించే అంశాలు. వ్యాపార సంస్థలు బంగారు బాతులు లాంటి వారు. ఈ రోజున వ్యాపార సంస్థల కోసం టూరిజం అభివృద్ధి చేయాలని ఆలోచన ఎందుకు వస్తూ ఉంది? వాళ్ళు బాగుంటే పన్నులు కడతారు, నగరానికి రాబడి వస్తుంది, తద్వారా మనం అభివృద్ధి చేయొచ్చు. వాళ్ళంటూ బాగోపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ తెలుసు, రాజమండ్రిలో గోదావరి గట్టు ఎంత కలకల్లాడుతూ ఉండేదో, ఎంత లక్షల మంది టూరిస్టులు వచ్చి ఇక్కడ చాలా సేద తీరేవారు. మన మారేడుమిల్లి టూరిజం కానీ లేకపోతే పాపికొండలు కానీ అసలు తెలియని ప్లేసు లేదు. దేశం అంతా కూడా మనకి చాలా మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయని బాగా రికగ్నైజ్ అయ్యాం పాపికొండల ద్వారా. ఆ రకంగా ఉండి కొన్ని వేల మందికి ఉపాధి కలిగించిన టూరిజం స్పాట్గా రాజమండ్రికి చాలా మంచి పేరు ఉంది. అలాగే చుట్టూ ఉన్న టెంపుల్ టూరిజం అన్నగారు ఆల్రెడీ చెప్పారు. అది తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతమంది టూరిస్టులు వచ్చేవారంటే మాకు ప్రతి వీకెండ్లోని కూడా శని ఆదివారాల్లో అసలు రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ ఖాళీ ఉండేవి కాదు. వాషింగ్ చేయించుకు రూమ్స్ కావాలంటే మేము ఇబ్బంది పడేవాళ్ళం, అంత రష్గా ఉండేది మాకు. అలాంటిది ఈ రోజున చూస్తుంటే అసలు ఆ రోడ్లో అసలు జనం ఉంటారా, అది టూరిజం స్పాటేనా అనే ఒక అనుమానం కూడా వస్తుందన్నమాట. అంత దారుణమైన పరిస్థితిలో ఉందండి. ఇప్పటికీ కూడా ఏ చలనం లేకుండా ఈ గవర్నమెంట్ ఎటువంటి కార్యాచరణ లేకుండా వాళ్ళని అంతరాన్నంలాగా వదిలేసింది. ఈ టూరిజం మీద కొన్ని దేశాల ఎకనమీ ఒక టూరిజం మీద బేస్ అయి నడుస్తున్న రోజులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు భద్రత, ఇంటి భద్రతపై ఆటో డ్రైవర్లందరూ అవగాహన కల్పించుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, వేసవిలో ఇంటి దొంగతనాలు జరగకుండా లాక్ హౌసింగ్ మానిటరింగ్ సిస్టమ్ను ఉచితంగా పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిందని, దీన్ని వినియోగించుకోవాలని ఎస్పీ జగదీష్ సూచించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో 5,000 పోస్టర్స్, హోర్డింగ్స్ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటోలకు రహదారి భద్రతా నియమాలపై స్వయంగా స్టిక్కర్లు అతికించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత, ఇంటి భద్రతలకు సంబంధించి 5,000 పోస్టర్స్, హోర్డింగ్స్ రాజమహేంద్రవరం పట్టణ పరిసర ప్రాంతాలు, హైవేలపై తూర్పుగోదావరి జిల్లా అంతటా ప్రజలకు అవగాహన నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల ప్రతి ఏడాది చాలా మంది మృత్యువాత పడుతున్నారని, కేవలం అవగాహన లేకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందించి రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా దొంగతనాలను నివారించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుందన్నారు. అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, అడిషనల్ ఎస్పీ టి సర్కార్, అడిషనల్ ఎస్పీ ఎల్ చించిరెడ్డి, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు ఒక పబ్లిక్ పోలీస్ పార్ట్నర్షిప్ మోడల్ కింద అందరూ ఆటో సోదరులతో పాటుగా పోలీస్ వారు ప్రజల్లో రోడ్ యాక్సిడెంట్స్ మరియు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఈ రెండు విషయాల గురించి అవగాహన కల్పించడానికి ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. సో దీని భాగంగా రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ప్రజలు తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ గురించి దాదాపుగా 5,000 పోస్టర్స్ రెడీ చేయడం జరిగింది. ఆటోలు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న ఆటోస్ మాత్రమే పిలిపించడం జరిగింది. అది కాకుండా జిల్లాలో ఉన్న అన్ని ఆటోల బ్యాక్ సైడ్ మనము పబ్లిక్ తీసుకోవాల్సిన రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి పోస్టర్స్ అతికించడం జరుగుతుంది. అది కాకుండా ఇంపార్టెంట్ హోర్డింగ్స్లో, ఇంపార్టెంట్ ట్రాఫిక్ పాయింట్స్లో ఎక్కడెక్కడ పబ్లిక్ గ్యాదర్ అవుతారు అలాంటి చోట్ల కూడా మనము పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోస్టర్స్ని పెడుతున్నాము. దీంతో పాటుగా ఇప్పుడు వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ టైంలో కొద్దిగా మనకు థెఫ్ట్ కేసెస్ పెరుగుతాయి. సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు జనాలు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ నెంబర్ 1 తీసుకోగలిగితే బెస్ట్ మెజర్స్ లాకర్లో వాళ్ళ ప్రాపర్టీ పెట్టడం అండ్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ లైక్ బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి లోపల నుంచి తాళాలు వేయడం, బయట నుంచి కాకుండా ఇంటి లోపల నుంచి తాళాలు వేయడం ఉండొచ్చు, ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడం ఉండొచ్చు, పాలు వాళ్ళకందరికీ పేపర్ వాళ్ళకి ఇంటి ముందు పేపర్ పాలు పడేయొద్దు మనం ఉండము అని చెప్పి వెళ్ళడం ఉండొచ్చు. ఇవన్నీ దొంగలకి ఈజీగా తెలిసే కొన్ని విషయాలు. సో ఇవి కాకుండా పోలీస్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనము లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వాడుతున్నప్పటికీ దీని మీద అవగాహన కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని పబ్లిక్ వాడుకోవచ్చు. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు
2-3 డేస్ ఎప్పుడైనా ఈ వేసవి సెలవుల్లో బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్కి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ లేదంటే వాళ్ళకి కొద్దిగా టెక్నికల్ అవగాహన ఉన్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ బోత్ ఐ స్టోర్, యాపిల్ ఐ స్టోర్లో రెండిట్లో కూడా LHMS యాప్ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 9908454580 ఉండొచ్చు, లేదంటే 9493206371. ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు కాల్ చేసినప్పటికీ వెంటనే పోలీస్ వారు స్పందిస్తారు. సో మీ ఇంట్లో LHMS యాప్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది, దానికి తగ్గట్టుగా కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దొంగలు మీ ఇంట్లోకి వస్తే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని మనము దృష్టి ఉంచి నిఘా ఉంచి పట్టుకోవడం జరుగుతుంది. సీతనగరం గ్రామంలో జీబీకే కన్వెన్షన్ హాల్లో ఏపీ ఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగా కోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చేపట్టిన సీతనగరం మండల ఆర్యవేశ్ల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్యవేశ్లకు అండగా నిలబడతామని రాజా భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తే నేడు జగనన్న పాలనలో అగ్రవర్ణాల పేదల కోసం ఈబీసీ నేస్తం వంటి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో మీరందరూ మా మీద చూపిన అభిమానంతోనే 30,000 పైచిలుకు ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యులకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని, వారి సంక్షేమానికి అన్ని విధాలుగా మా వంతు కృషి చేస్తామన్నారు. 91 కోట్ల రూపాయలతో సీతానగరం, కోరుకొండ మండలాల పరిధిలో ముంపునకు గురవుతున్న 25,000 ఎకరాల పంట నష్టం జరగకుండా చేయటకు తొర్రిగడ్డ డ్రైన్ మీద బొబ్బిలంక దగ్గర గోదావరిలో రివర్స్ పంపింగ్ స్కీమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీతానగరం మండల ఆర్యవైశ్యులందరికీ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి చేపట్టవలసిన అన్ని చర్యలు తీసుకుంటామని, వారి అవసరాల నిమిత్తం కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలియజేశారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగిపోతున్న గుడ్ మార్నింగ్తో మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకులు ఎంఎంఎల్ రాజు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి పర్యటించారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంఠమనేని శిరీష, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి, రామ్ కిరణ్ బాలాజీపేట ఆదర్శ నగర్లో ఇంటింటి ప్రచారం చేస్తూ సూపర్ 6 పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా గోరంట్లకు పలువురు వివిధ కారణాలతో రేషన్ కార్డులను రద్దు చేశారని, అలాగే పెన్షన్లు, రోడ్లు తదితర సమస్యల్ని వివరించారు. గోరంట్ల మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మచ్చుటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, మార్ని వాసుదేవ్, రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు చప్పా చిన్నారావు, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, పిన్నింటి ఏకబాబు, ఆల ఆనందరావు, యానాపు యేసు, ఒంటెద్దు స్వామి, ఆచార్య, పివివి సత్యనారాయణ, బొప్పన నాగేశ్వరరావు, పిన్నిటి రవి, శంకర్, శీలం గోవిందు, రొంపిచర్ల ఆంటోనీ దాస్, యార్లగడ్డ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ రాజమండ్రిలో శౌర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సిఆర్పీఎఫ్ గార్డుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. కమాండెంట్ ధర్మప్రకాష్ సిఆర్పీఎఫ్ శౌర్యం, ధైర్యం, త్యాగం, అంకిత భావానికి పేరుగాంచిందని తెలిపారు. సరిగ్గా 1965వ సంవత్సరంలో ఏప్రిల్ 9న జరిగిన ఘటన సిఆర్పీఎఫ్ ప్లాటూన్ రన్ ఆఫ్ కచ్, గుజరాత్ వద్ద ఎన్నో రేట్లు ఉన్న పాకిస్తాన్ ఆర్మీ బ్రిగేడ్ను తిప్పికొట్టారన్నారు. ఈ ఘటనలో 6 సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారన్నారు. అమరవీరుల మృతికి హెడ్ క్వార్టర్స్లో పుష్పగుచ్చంతో శ్రద్ధాంజలి ఘటించారు. వ్యాసరచన, చెస్, క్యారమ్ బోర్డు వంటి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఇన్ కమాండెంట్ సెంథిల్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ రత్నమ్మ, డిప్యూటీ కమాండెంట్ నితిన్, అసిస్టెంట్ కమాండెంट संदीप जवान पाल्गొన్నారు. सीआरपीएफ के लिए आज एक बहुत महत्वपूर्ण दिन है. आज ही के दिन 9 अप्रैल 1965 को सीआरपी की 2 कंपनी ने पाकिस्तान के एक पूरे ब्रिगेड को पछाड़ दिया था. हमारे वीर सैनिकों ने उस समय अदम्य साहस का परिचय देते हुए जो पाकिस्तान का ब्रिगेड था उसको अपने इलाके में घुसने नहीं दिया और अदम्य साहस मात्र 2 कंपनी ने पूरे ब्रिगेड को 9 घंटे तक, लगभग 9 घंटे तक उनको लड़ाई करते रहे और कुछ उसमें हमारे साथी वीरगति को प्राप्त की. इसी अवसर पर प्रत्येक वर्ष हम लोग शौर्य दिवस मनाते हैं और उन वीर सिपाहियों को, वो वीर जवानों को हम लोग याद करते हैं तथा भविष्य में इसी के साथ प्रेरणा के साथ हम लोग और आगे बढ़ने का हमेशा प्रयास करते हैं, अपने देश की सेवा में लगे रहते हैं.
రాజమండ్రి రూరల్ పిడిరిగుయ్య పంచాయతీ వెంకటగిరి 2 గ్రామంలో శ్రీ అసిరమ్మ తల్లి అమ్మవారి ఘటాభిషేకం తన బుద్ధి సూర్య భాస్కర్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఉండే ఆలయాలను ఊరేగింపుగా భక్తులతో దర్శించుకున్నారు. అనంతరం గ్రామ ఆడపడుచులందరితో అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్జేవార్జీ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభాగ్ సహా సర్ సంఘ్ చాలక్ రిమ్మలపూడి సుబ్బరాజు వీచేసి ప్రతి పౌరునికి డాక్టర్జీ జీవితం ఆదర్శమని, వారు జీవించి ఉన్నత కాలం దేశ భవిష్యత్తు కోసమే ఆలోచన చేసేవారన్నారు. ఈ కార్యక్రమంలో రొంగల గోపి శ్రీనివాస్, నర్సిపల్లి హారిక, కురుగంటి సతీష్, యానపు సియేసు, ఒంటెద్దు స్వామి, గండపల్లి కొండలరావు, సత్యనారాయణ, రాజు, మండల ఉమామహేష్, తాడి కోటేశ్వరరావు, కుబేరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై ఓటరు దరఖాస్తుల పరిష్కారం, సీజన్ నిర్వహణ వ్యవస్థ, సివిజిల్, పోలింగ్ కేంద్రాల తదితర అంశాలపై వెలగపూడి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ అభ్యర్థుల రాజకీయ పార్టీల డోర్ టు డోర్ కాన్వసింగ్ కోసం అనుమతులు తప్పనిసరి అని, ఆ మేరకు సంబంధిత వివరాలు ముందస్తుగా సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్కు తెలియజేయాలన్నారు. రాష్ట్ర స్థాయి పరిశీలకులు రావడం జరుగుతుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీలు పూర్తి జవాబుదారీతనం, బాధ్యత వహిస్తూ శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో నిబద్ధత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి సందేహాలు నివృత్తి కోసం వచ్చిన వారికి తక్షణ ప్రతిస్పందన ఉండాలని, ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, సీజన్ నిర్బంధించే విధానం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సపోజ్ ఒక సియు బాక్స్ వస్తుంది, ఫస్ట్ సియు తీసుకుంటారు. వాళ్ళు స్కాన్ చేసినప్పుడు వాళ్ళ ఎక్సెల్ షీట్ ఏదైతే కంబైన్డ్ షీట్ ఉందో అందులో వాళ్ళకి అది తెలిసిపోతుంది. ఆ సియు యూనిట్ సపోజ్ అనపర్తికి వెళ్ళింది అని, సో అప్పుడు వాళ్ళు దాని పక్కన అనపర్తి అని రాసుకొని ఈ 6 tables లో 7 పెట్టాము. ఓకే, ఈ 7 tables లో అనపర్తి ఎక్కడ ఉందో అక్కడికి ఆ సియు యూనిట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో 1 by 1 మనం చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలో కేపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకుడు కోటంశెట్టి రాజబాబు పర్యవేక్షణలో కోటంశెట్టి వెంకయ్యమ్మ, కోటంశెట్టి అప్పల నరసమ్మ జ్ఞాపకార్థం బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలువురు ప్రముఖ వైద్యులు శిబిరంలో రోగులకు వైద్య సేవలు అందించారు. హుకుంపేట పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న కేపీఆర్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ వైద్య శిబిరంలో గాంధీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కె కృష్ణ సందీప్, జీవీఎస్ గ్యాస్ట్రో గైనకిక్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామ్ గోపాల్ తేటకోట్ల, డాక్టర్ పేపకాయల బిఎస్ మాణిక్యాంబ సేవలు అందించారు. గ్రామంలోని పలు ప్రాంతాల నుండి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఫౌండేషన్ ద్వారా కోటంశెట్టి రాజబాబు ఉచితంగా మందులను అందజేశారు. ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలందిస్తున్నామని, ఇకపై తమ సొంత గ్రామమైన హుకుంపేటలో కార్యకలాపాలు విస్తరిస్తామన్నారు. అనంతరం కేపీఆర్ వాటర్ ప్లాంట్ వారిచే చలివేంద్రాన్ని ప్రారంభించారు. 700 బటర్ మిల్క్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సేవలందించిన వైద్యులకు రాజబాబు కృతజ్ఞత తెలియజేశారు. ఆనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆనపర్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మాధురి విజ్ఞప్తి చేశారు. తేతలి, రామిరెడ్డి, మంగయ్య అమ్మ కళావేదిక వద్ద నుండి దేవి చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా విజ్ఞతతో తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే పాలకుల్ని ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఓటు హక్కు కలిగి ఉండడం ఎంత ముఖ్యమో ఆ ఓటు హక్కును పోలింగ్ రోజున వచ్చి వేయడం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుందన్నారు. 85 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ హోమ్ ఓటింగ్ ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. 2024 ఏప్రిల్ 1వ తేదీకి 18 నిండిన యువ ఓటర్లు కొత్త ఓటర్గా నమోదుకి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా నమోదుకి అవకాశం ఉందన్నారు. ఏఆర్ఓ, తహసీల్దార్లు సునీల్ బాబు, కృష్ణ, జీపీఆర్ కళాశాల కోఆర్డినేటర్ ఆనంద్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరంలో ఓటు అడిగే హక్కు టీడీపీకి లేదు, మేమంతా సిద్ధం సభలో వైసీపీ నేతల ఉద్ఘాటన. టూరిజం అభివృద్ధి, రివర్ ఫ్రంట్ ఏర్పాటు మా ధ్యేయం, టూరిజం హబ్పై డిక్లరేషన్ విడుదల చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆటో డ్రైవర్లకు రహదారి, ఇంటి భద్రతపై అవగాహన పోస్టర్ బోర్డింగ్లో ఆవిష్కరించిన ఎస్పీ జగదీష్. ఆర్యవైశ్యులు సమాజ సేవ తత్పరులు, శివరాముడి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడతాం, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.